ఉత్తర భారతదేశంలో బీజేపీ గాలి బలంగా వీస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం మోడీ ప్రభావం అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఏపీలో బీజేపీ ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా 3వ లేదా 4వ స్థానాలకే పరిమితం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఒక ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం ఏపీలో బీజేపీ అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతుంది. అందుకోసం ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపాను తనలో విలీనంకు కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అక్రమాస్తుల కేసులో జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. బీజేపీ తలుచుకుంటే జగన్ ను కొన్ని నెలల వ్యవధిలోనే జైలుకు పంపించే అవకాశం ఉంది. అదే అదునుగా బీజేపీ వచ్చే ఎన్నికల సమయం నాటికి బీజేపీలో వైకాపాను విలీనం చేసుకుని వైఎస్ జగన్ లేదా మరెవరినైనా సీఎం అభ్యర్థిగా నిర్ణయించి 2019 ఎన్నికలకు వెళ్లాలనేది నిర్ణయంగా సదరు మీడియా సంస్థ ఒక కథనంను ప్రచురితం చేసింది. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. మరి నిజంగానే బీజేపీలో వైకాపా విలీనం అయ్యే అవకాశాలున్నాయా అనేది చూడాలి. బీజేపీ నాయకులు ఈ విషయంపై నోరు విప్పడం లేదు. వైకాపా నేతలు మాత్రం ఆ కథనంను ఖండిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం 5% ఆ కథనంలో నిజం ఉండి ఉండవచ్చు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ9 ఫోకస్ ని సబ్స్క్రైబ్ చేయండి.